హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఇవాళ పొద్దున్నే ఏమనుకుని లేసొచ్చానో ఏమో తెలీదు గానీ, మా మేడం నా మొహం చూడగానే ఒకటి అడిగిందండి. "ఇవాళ జాను నువ్వు నా కోసం ఫిరంగి జిజాత్ చేయవా?" అంది. అంటే బైరెక్స్‌లో చికెన్ అండి. చికెన్ మనం ఇంటి దగ్గర పులుసు చేస్తాం కదా! చికెన్ పులుసు. అలాగే కాకపోతే ఇది మాత్రం వీళ్ళు ఫిరంగిలో పెట్టి బాగా కాల్చుకుంటారు. ఇది కూడా చాలా బావుంటది టేస్ట్. చాలా అంటే చాలా బావుంటదండి. దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇక మా మేడం అడిగిన తర్వాత తప్పదు కదండీ! ఎలాగోలా చేసేయాలి. చేసేస్తున్నాను. వాటి కోసం కావాల్సిన పదార్థాలండి బంగాళాదుంపలు తీసుకున్నాను. బంగాళాదుంపలు, క్యారెట్, ఫెల్ఫెల్ భారత్, పచ్చిమిరపకాయ ఒకటి తీసుకున్నాను. అదేమంతగా మంట ఉండదు. వీళ్ళు ఎక్కువ కారం కూడా తినరు. అందుకోసమే అది తీసుకున్నాను. పొడవు మిరపకాయ ఉంటుంది కదా! అదొకటి తీసుకున్నాను. ఫస్ట్ అయితే క్యారెట్ ముక్కల్ని, బంగాళాదుంపల్ని, ఒక దోసకాయ కూడా కట్ చేసేసుకున్నానండి. ఇంకా మిగిలిన సామాన్లు చూడండి, కొంచెం కారం కూడా కలుపుకుంటున్నాను. కొంచెం అండి లైట్‌గా. వీళ్ళు ఎక్కువ తినరు కారము. అంటుంటే అసలు తినరు. మన కడప వాళ్ళైతే కూడా ఎంత కారమైనా లాగిచ్చేస్తాము. చూసారు కదా! కొంచెం అండి కారం వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి అండి ఇది. ధనియాల పొడి వేసాను. ఇందులో చికెన్ మసాలా కూడా యాడ్ చేసి ఉంటుంది. చికెన్ మసాలా కూడా ఉంటుంది. కొంచెం వేసుకుంటున్నాను, చూసేయండి. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు అండి చూడండి, కొంచెం వేస్తున్నాను. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మెజెంట్ టమోటా అండి. ఇందులో నేను టమోటాలు ఏమీ యాడ్ చేయట్లేదు. టమోటా గుజ్జు మాత్రమే వేస్తున్నాను. ఇలాగా ప్యాకెట్లో వస్తుంది టమోటా. నేను మీకు చాలా వీడియోల్లో కూడా చెప్పాను మెజెంట్ టమోటా అని. చూడండి, ఇది ఒక వెండు నిమ్మకాయ అండి, ఎండిపోయిన నిమ్మకాయ. ఒక మసాలా చెక్క వేసాను, కొంచెం కొత్తిమీర వేసాను. చూడండి, కొత్తిమీర తీసుకున్నాను, కొంచెం వేస్తున్నాను. తర్వాత ఒక కప్పులో నూనె ఉంది కదండి, ఆ నూనె కూడా వేసుకోవాలి అందులో. కాకపోతే ముందు ఎర్రగడ్డలు వేస్తున్నాను, చూసేయండి. బాగా ఎక్కువ ఉన్నట్టుంటే కొంచెం తీసి పక్కన పెట్టాను. తర్వాత ఫిల్ఫిల్ భారత్ వేసాను, చూడండి. లాస్ట్లో కొద్దిగా ఒక కప్పు అండి, చిన్న కప్పు తీసుకొని నూనె వేసాను. నాకు ఇక్కడ కొలతకి ఏమీ లేదు, అందుకే చిన్న కప్పులో తీసుకున్నాను. ఒక కప్పు ఆయిల్ వేసాను, చిన్న కప్పు. లాస్ట్లో సాల్ట్ వేసాను, చూసేయండి. సరిపడా సాల్ట్. అన్నీ మనం ఫస్టే వేసేసుకోవాలి మసాలాలు. ఇవి ఏవి మనం కొంచెం సేపు కూడా వేయించడం కానీ ఇలా ఏం చేయొద్దు. అన్నీ పచ్చివే వేసేసుకోవాలి. తర్వాత 1.5 గ్లాసు వాటర్ వేసుకున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూసేయండి, అలా కలుపుకుంటూ ఉంటే అవి మొత్తం కలిసిపోతాయి. 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం కలుపుకోవాలి. ఇలాగ అయిపోతుంది. తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న కోడి ఉంటుంది కదా, అది తీసుకొచ్చి వేయాలి. చూడండి, ఈ కోడి మీద కొంచెం పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి మనం ముందుగానే నానబెట్టి ఉండాలి. చూడండి, ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఉండాలి. ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి కోడిని చిన్న ముక్కలేం అవసరం లేదు. ఇలాగ పెద్ద పెద్ద ముక్కలైనా పర్లేదు, బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇది చికెన్ అసలు స్మెల్ వస్తుంటేనే చూసేదానికి చాలా బాగుంటుంది. చపాతీలో తినచ్చు, అన్నంలో తినచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగ అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల ముందే మనం పక్కన పెట్టుకుని ఉండాలి కోడిని. చూసారా, అలా ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇది తీసుకొచ్చి అందులో బైరెక్స్లో పెట్టాలి. చూసారా, అలా బైరెక్స్లో పెట్టాలి. మనము ఉల్లగడ్డలు పెట్టాము కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. చూడండి, మనం మెల్లమెల్లగా జరిపి పెట్టేయాలి.
అలా చికెన్ పెట్టేసుకొని ఇంకా అంతే. దాని మీద కొంచెం కొంచెం మనం ఇందాక ఉన్న మసాలా నీళ్ళు ఉన్నాయి కదా అందులో కలిపేసుకోవాలి. చూడండి అలా కొంచెం కొంచెం అది మొత్తం వేసుకొని కోడి పైన వేసేసుకోవాలి. లాస్ట్లో మనం ఇందాక పొడుగు మిరపకాయ చూపించినాం కదండి, ఆ మిరపకాయని పచ్చిమిరపకాయని అలా సైడ్కి పెట్టేసుకోవాలి. చూసారా ఎంచక్క చూడడానికి ఇలాగ ఉంది. ఇంకా వంట అవ్వకముందే చూడండి లాస్ట్లో ఇది లైలూన్ అండి పేపరు, చూడండి సిల్వర్ పేపర్, అది దానిపైన మూసేసుకొని చూసారా అలాగా గ్యాప్ లేకుండా మూసేసి తర్వాత మనం మంట పెట్టుకొని ఫిరంలో పెట్టేయాలి. అలాగా 1 గంట పాటు ఉడికించుకోవాలండి. సూపర్ టేస్ట్తో బాగుంటుందని, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.